ఖమ్మం భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నన్ను అనేక సందర్భాల్లో ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వచన ఫలితంగా ఇప్పుడు పెద్దలు చెప్పిన పనులన్నింటినీ పూర్తి చేసే బాధ్యతని తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మురళీ గారు, రాయల్ గారు కార్యక్రమాలన్నీ చెప్పారు. మరి కొత్తగా చెప్పేది ఏమి లేదు. నాకు మీరిచ్చిన శక్తి మేరకి, ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మేరకి, నాకు అవకాశం ఉన్నంత మేరకి భక్తి కార్యక్రమాల పర్యవేక్షణలో మీరందరూ సహకరించాలని చెప్పి, ముఖ్యంగా ఖమ్మం పట్టణ ప్రజలు పెద్దలు మీరు అనుసరిస్తే ప్రజలు కూడా అనుసరిస్తారు. కాబట్టి అధికారులు ఉత్సాహవంతుడైనటువంటి ఒక ఐఏఎస్ అధికారి మనకి కమిషనర్గా ఉండటం, ఆయన మనసు నిదానంగా కనపడుతున్నప్పటికీ కొంచెం గట్టిగానే పనిచేస్తాడు. కాబట్టి ఆయనతోటి పని చేయించుకునే విధానం మీరు నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి పైసలు ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకా వీలైతే ఇంకొక 100-200 కోట్లు కూడా ఇబ్బంది లేదు, కానీ అమలు చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. తప్పకుండా ఇంకొక 220 కోట్లు రేపు ఎల్లుండో మంచినీటి పథకాల కోసం శాంక్షన్ చేస్తామని చెప్పారు. అవి కూడా వస్తాయి. డ్రైనేజీ అది పెద్ద కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా రిపోర్ట్ కేంద్రానికి పంపించి దాన్ని కూడా పరిశీలి చేయాలని. మీరు ఈ లోపల జాతీయ రహదారులన్నీ పూర్తయితే ఖమ్మం ట్రాఫిక్ కూడా చాలా వెసులుబాటు వస్తుంది. ఖమ్మం పట్టణం ప్రశాంతంగా ఉండాలని, అదేవిధంగా ప్రగతి పదంలో ఉండాలని, అన్ని అవకాశాలు కలిగినటువంటి పట్టణం ఖమ్మంగా ఉండాలని, చుట్టుపక్కల జిల్లా వాసులందరూ మనం ఎక్కడుండాలి అంటే ఖమ్మంలోనే ఉండాలి అనేటట్టుగా ఈ ఖమ్మాన్ని తీర్చిదిద్దుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ